అలా నువ్వు మొబైల్ వాడకన్నా నీ మీద నాలుగు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా నా జీవితం. మీ అందరికంటే అయిపోయి నాకేం అవ్వలేదు. వీడియో రికార్డ్ అవుతుంది. సైలెంట్ దింగి చేస్తాను మరి నేను చెప్పాను కదా ఏమైంది అన్నది. అన్ని అలాగే చెప్తున్నావు ఇప్పుడు దాకా. నేను అరకొచ్చాను ఫోన్ చేయండి నైట్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసింది. నేను ఫోన్ చేసాను కావాలండి. పర్లేదులే. కాదు ఆడి ఇన్స్టాగ్రామ్ లేదు కదా కొంచెం భయపడకలేదు నేను. లేదా ఆడి స్టోరీలు కంపల్సరీగా చూస్తుంది. మరి అబ్బాయ్యో వీడేదో పెడతాడో అదమ్మ నన్ను దిగుతుంది. ప్రేమ మన ఏదో డాక్టర్ పిచ్చిదని ఏదో పెట్టిందంటే ఏడుకో. డాక్టర్ పిచ్చిదని పెట్టానా? సంథింగ్ పిచ్చిది పొగర ఏదో పెట్టావు కదా ఒకటి. నీ ఫ్రెండ్ నా కోసమే పెట్టాడంట. నీ కోసం కదా బాబు అంటే అది ఎంతో. ఏదబ్బా నేనేం పెట్టానబ్బా అలాగే ఏదో పెడతాను. అంటే అదొక వ్యాధి అని చెప్పరా దానికి? సైకోమోస్ ఇంట్రోసిస్ అని ఒక వ్యాధి. ఆ వ్యాధి ఏంటంటే ఎవరు ఏం పెట్టినా అది మన కోసమే నా కోసమే అని అనుకుంటారు. చెప్పారు అన్న. పువ్వులో ఫోటోలు తీసుకొచ్చాను కదా. ఎన్ని పువ్వులు కావాలన్నా నీకు? అన్ని పువ్వులు కావాలని చెప్పానా అన్న? అరే వినోద్, సైకోమాస్ ఇంట్రోసిస్ అని ఒక వ్యాధి అంట చంద్రుగారు చెప్పాడు. దాని వీడియో సంబంధం లేదు మనకి. అది ఇదోకే లేరా, ఇదోకే. దీన్ని ఆడియో పెట్టి యూట్యూబ్ లో పెడతాను. నాకు ఆడియో పెట్టరా, మన ఆడియో ఉండదు లేరా. రే సాంగ్ పెట్టి అంత నీట్ గా వస్తుంది. కాదు ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు యూట్యూబ్ మీద పడ్డబెట్టి వ్యూస్ మన డబ్బులు కనీసం వస్తాయనే. అదైతే అంటే ఈ వ్యూ మరి ఇది కవర్ చేయాలి కదరా. నువ్వు తిప్పొచ్చు ఓకే, నువ్వు తిప్పేది ఓన్లీ రోడ్ ఏరియా వస్తుంది. మరి ఆ కొండ ఏరియా నువ్వు ఎంత తిప్పినా చూపించాను, అది కవర్ చేయాలి కదా. యూట్యూబ్ అందరూ పెట్టి 1 మిలియన్ వ్యూస్ సంపాదిస్తారు. నువ్వు సంపాదించరా? నువ్వు కాదు, మనం మనిషి ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ని తీసుకురండి ఛానల్కి. పని చేయి, ఇదైనా ఉపయోగపడు. కార్ తెమ్మంటే కార్ తయారు ఇచ్చాడు కదా. 200 సబ్స్క్రైబర్స్ ఆడు అలా కాదురా. ఆడు 200 అన్నాడు కదా, దెబ్బకి 20కో 2కో పడిపోద్దేమో. అరే నాది మా ఫ్రెండ్ గాడిదిరా చేయించాను, మిగతా ఇంకెవరు నో అనేసారు. ట్రై చేశాను నేను ఎట్లట్లేదు అంటే, నువ్వు రీల్ చేయరా అంటే నేను చేయను, నన్ను ఇరికిస్తారు మీరు అంటావు. కష్టం కాదు, నువ్వు వీడియో చేసేస్తావు, తర్వాత ఎడిటింగ్ చేయడానికి 2 గంటలు పడుతుంది టైం. అదే ఒకరు సింపుల్గా చేసి పడుతుందో. నేను అన్నా ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఏం లేదు అది ఆల్రెడీ చేసిందే. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి హలో మామ ఈ లవర్ సిఎంఆర్ సెంటర్కి వచ్చిందా అంటే, నేను అంటాను ఒరే నాకు లవర్ ఎక్కడ ఉందా అంటాను. అదే గుర్చేద్దాం అని అంటాను. అప్పుడు లాస్ట్ ఏమవుతుంది, ఈడు ఉంటాడు కదా నాన్వేషన్ గాడు, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులేదు. అది బాగుంది కదా, దాంట్లో ఉంది. అది 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 చదువుగాడంటే ఎవడన్నా చేయడానికి బాగదు. అది చేస్తే ఊరు దాటాక మళ్ళీ తీయచ్చు. కంటిన్యూ చేద్దాం కాదు, పని చేద్దామా? పాస్ చేసేలా చేస్తే ఊరు దాటాక మళ్ళీ తీస్తే బాగుంటుంది. రియలిస్టిక్ గా ఉంటుంది, మొక్కలు ఉండవు. మన వీడియో తెస్తానండి చూసేవాళ్ళకి రియలిస్టిక్. అక్కడ బ్రిడ్జ్ దాటి యూటర్న్ కూడా ఈ కొండల వ్యూ వస్తుంది కదా, అందుకని అలాగెళ్ళి కరువు దాటి తిరుగుతావా. హలో హలో హలో
కరెక్టే ఉంది కదా. చెప్పండి. మళ్ళీ అది జే టైప్ చేశారు కదా, ఉప్పు టైప్ పెద్ద. అక్కడికి వెళ్ళి కొట్టే. నేను జానకి చెప్పాను, కరువు దాటాక కరువు ఆ కొండ ఉంది కదా, నిజంగా చేసిన తర్వాత నా ఫోటో తీసి పెట్టమని చిన్నమ్మాయి. అవే అది ఛానల్తో చేశారు, భీమితో చేశారు అనమాట. కొన్ని రెండు ఉంటాయి. నాకు లోడింగ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఓకే. చాలు పాయింట్ చూసుకొని కట్ పక్కన కర్ర ఇది ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది, కానీ మీరు సోలోగా మీ వైఫ్లతో లవర్తో ఎక్స్పీరియన్స్ చేయండి రా. ఆ థ్రిల్ మిస్ అవ్వకండి. నీకేరా చెప్పేది, సిగ్గులేను. ఇప్పుడు ఓయోకి వెళ్ళిపోవడం కాదు, నీకే చెప్తున్నాడు. అది దానికి కూడా లైఫ్ లో ఆ రోడ్ నువ్వు ఇప్పుడు చూసిస్తే మళ్ళీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ రావద్దు. 6 నెలలు అయిపోతే అది ఎక్కడికి వెళ్ళకుండా పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తారు, ఒకవేళ ఇదైనా అవుతాయినా ఇక్కడ తీసుకొస్తారు, నమ్మకం ఉంది పక్క దెబ్బేసుకోవడం నీకు. అదే అదే ఈడ కేసు ఈడితో పెళ్ళి అని ఎన్ఎంటీసీలో ఆ తొక్కలో తిప్పుతారు తప్ప ఇక్కడ ఎందుకు తీసుకొస్తాడు? అదే చెప్తున్నాడు పొద్దు నుంచి. ఎవరు ఎక్కలేదు, నేను వెళ్ళాను ఎక్కాను. చెప్పండి. మళ్ళీ అది జే టైప్ చేశారు కదా, ఉప్పు టైప్ పెద్ద. అక్కడికి వెళ్ళి కొట్టే. నేను జానకి చెప్పాను, కరువు దాటాక కరువు ఆ కొండ ఉంది కదా, నిజంగా చేసిన తర్వాత నా ఫోటో తీసి పెట్టమని చిన్నమ్మాయి. అవే అది ఛానల్తో చేశారు, భీమితో చేశారు అనమాట. కొన్ని రెండు ఉంటాయి. నాకు లోడింగ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఓకే. చాలు పాయింట్ చూసుకొని కట్
సముద్రం కొంచెం ముందు లోపలికి వెళ్ళి అక్కడ వెళ్తాను. జనవరిలో వచ్చేయండి మా ఊరు బోట్లో తీసుకెళ్తాం. గోవాలో వెళ్ళాలి. సముద్రంలో లోపల వరకు బస్ కట్టే ఇక్కడ ఆపున్నారా? ఫోటోలు తీసుకుంటావా? తీసుకుంటా అంటే ఆపట్లేదు. ఏంట్రా త్వర త్వరగా తీసుకొని బయలుదేరు. చల్లగా అవడానికి ఊరా పువ్వులు కాదు అది చల్లగా అవడానికి అంట్లు